భరద్వాజ గారు. ఇప్పుడు 'మహేష్ బాబు' గారు నటిస్తున్న చిత్రం నుంచి ఒక సాంగ్ అయితే లిరిక్స్ అయితే బయటకొచ్చిన పరిస్థితి. 'గ్లోబల్ ట్రోటర్' సాంగ్. హ్మ్. మీకెట్లా అనిపిచ్చింది ఏంటి సార్? అంటే లిరిక్‌లో చైతన్య ప్రసాద్ గారు చాలా స్పష్టంగా సినిమా టైటిల్‌ని జస్టిఫై చేస్తూ నడిచినటువంటి పాటగా రూపొందించారనేది అర్థమైంది ఆ పాట వినగానే. 'సంచారి', 'సంహారి' అని 2 పదాలు బలంగా వినిపించినాయి దానిలో. హ్మ్. అంటే వాళ్ళు చెప్పినటువంటి టైటిల్ ఈ 'గ్లోబ్ ట్రోటర్' అనటంలోనే ఆ సెన్స్ ఉంది. అంటే ప్రపంచ యాత్రికుడు అని అర్థం. కాబట్టి 'సంచారి', 'సంహారి' అయితే ఈ సంచారం పర్టిక్యులర్‌గా ఒక పర్పస్ కోసం నడుస్తోంది. ఈ పర్పస్‌ని సర్వ్ చేసుకోవడం కోసం అంటే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించటం కోసం సంహారి కూడా అవుతాడు అని కూడా ఉంది దానిలో పాటలో. అంటే మృత్యువు ప్రస్తావన కూడా ఉంది అందులో. మృత్యువు మీద ఆయన విజయం సాధిస్తాడు. ఈ ధోరణిలో నడిచింది సాహిత్యం. ఇది శృతి హాసన్‌తో పాడించారు. శృతి హాసన్, కాలభైరవ వాళ్ళిద్దరూ పాడారు. శృతి హాసన్‌తో ఎందుకు పాడించారు కీరవాణి గారు అంటే, ఒక హై పిచ్ ఎమోషన్‌ని కన్వే చేయటం కోసం ఆవిడ గాత్రాన్ని వీళ్ళు తీసుకున్నారు. గతంలో ఆవిడ చాలా సినిమాలకి టైటిల్ సాంగ్స్ పాడిన చరిత్ర ఉంది ఆవిడకి. అంటే ఆవిడ వాయిస్‌లో పర్టిక్యులర్‌గా ఒక క్యారెక్టర్ తాలూకా ఎమోషన్ కంటే కూడా కథ తాలూకా ఎమోషన్ని పలికించడం అనేది ఈజీ అవుతుంది అనేది ఒక జ్ఞానం కీరవాణి గారికి ఉంది. ఉండటం వలన ఆవిడని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన ఆ పాటకి. లేకపోతే ఆయన జనరల్‌గా అటువైపు వెళ్ళడు. ఆయనకంటూ కొంతమంది స్థిరమైనటువంటి గాయనీమణులు ఉన్నారు. అయినప్పటికీ ఆయన శృతి హాసన్ ఎంచుకోవడానికి కారణం అది. ఒక కథ తాలూకా ఎమోషన్ని పలికించే గాత్రాల కోసం వెతుకుతూ శృతి హాసన్ని యాప్ట్ చేసుకున్నాడు. ఆవిడ కూడా ఆ స్థాయిలోనే పాడింది. మహేష్ బాబు, శృతి హాసన్ అనగానే రకరకాల అభిప్రాయాలు ప్రపంచంలో ఉన్నాయి. అంటే ఆవిడ ఇంతకుముందు ఆయన సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. 'జంక్షన్‌లో' అనేటువంటి ఒక పాట ప్రజల స్మృతి పథంలో ఇంకా ఉంది. ఆ 'జంక్షన్‌లో' పాట ఒక ఐటెం సాంగ్ చేసింది ఆవిడ ఆయన సినిమాలో. నర్తించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మహేష్ బాబు రాబోయేటువంటి ఒక గ్లోబల్ సినిమా. ఇది ప్రపంచ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నటువంటి సినిమా అని రాజమౌళి గారు చెప్తున్నారు. అయితే ఈ పాటని అనేక భాషల్లోకి తర్జుమా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఎవరు పాడతారు అనేది. అంటే చాలా కసరత్తు ఉంటుంది ఈ సినిమాకి. అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే 160 భాషలు అనే మాట అంత ఈజీ వ్యవహారమేం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషల్లోకి ఈ సినిమాని తీసుకెళ్ళి గ్లోబల్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు ఆయన. ఆ అనుకుంటున్న ప్రయాణంలో అన్ని భాషల్లోనూ ఈవిడితోనే పాడిస్తారు అనే గ్యారంటీ కూడా లేదు. ఇదే ట్యూన్ నడుస్తుంది అనే గ్యారంటీ కూడా లేదు. రకరకాల మార్పులు కూడా చూడొచ్చు మనం. ఇది పాన్ ఇండియా లెవెల్లో ఈ ట్యూన్ని ఈ సింగర్ని వాడే అవకాశం ఉంది. ఆవిడతోనే హిందీ వెర్షన్ పాడిస్తారు, ఆవిడతోనే తమిళ వెర్షన్ పాడిస్తారు, ఆవిడతోనే మలయాళము, కన్నడ కూడా పాడించేసే. కన్నడ అలాగూ లేదు ఎజెండాలో. కాబట్టి మలయాళము, తమిళము కూడా ఆవిడతోనే పాడించేసి పాన్ ఇండియా లెవెల్ వరకు ఆవిడని వాడి బయట ఇంకెవరినైనా వాడచ్చు. మేబీ ఇంగ్లీష్లో కూడా ఆవిడతోనే పాడించేయచ్చు. ఆవిడ ఆల్రెడీ ఆ ఏరియాలో జెండా పాతి ఉన్నటువంటి సింగర్ కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంటుందని కూడా ఆవిడని తీసుకొని ఉండొచ్చు కీరవాణి గారు. అలా రకరకాలుగా ఈ సినిమా కథ గురించి వాళ్ళు చెప్తున్నటువంటి టైటిల్ ఇదేనా అనేది కూడా ఇంకా సందిగ్ధమే. ఒక భారీ ఈవెంట్ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఆ సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తారు అనే మాట వింటున్నాం మనం. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఒక భారీ ఈవెంట్ జరగబోతోంది. ఆ ఈవెంట్కి ప్రపంచ స్థాయి ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు. పర్టికులర్గా జేమ్స్ కెమెరూన్ వస్తున్నాడు అనే మాట రకరకాలుగా రొటేట్ అవుతోంది, సర్క్యులేషన్లో ఉంది. అది ఆయన వస్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇంకెవరైనా రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకు అంటే ఆయన హైదరాబాద్ వస్తాడా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అవసరమే. వాళ్ళు వీళ్ళకెంత అవసరమో వీళ్ళు వాళ్ళకి అవసరంగా మారిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. గ్లోబల్ సినిమా అనేది ఎమర్జ్ అవుతోంది. ఈ గ్లోబల్ సినిమా ఎమర్జ్ అవుతున్న
సందర్భంలో లోకల్ మార్కెట్ల మీద హాలీవుడ్ కాన్సన్ట్రేషన్ కూడా పెరిగింది. గతంలో ఏదో డబ్ చేసి సినిమాని వదిలేసేవాళ్ళు, అలా కుదరదు ఇప్పుడు. ఖచ్చితంగా వాళ్ళ ప్రజెన్సు ఇక్కడ ప్రజలతో వాళ్ళకు ఒక కనెక్టివిటీ కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ కోరుకుంటున్న సందర్భంలో రాజమౌళి లాంటి డైరెక్టర్ దగ్గర నుంచి ఒక ప్రతిపాదన వస్తే కాదని అంటాడని నేను అనుకోవట్లేదు. ఎవరైనా సరే వచ్చే అవకాశం ఉంది. ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేయటం ద్వారా జనాలు మూడ్ సెట్ చేసే ఆలోచనతో ఉన్నాడు రాజమౌళి. అది సెట్ అయిపోతుంది ఈ ఈవెంట్ ద్వారా. తర్వాత కొంత ప్రజలు వెయిట్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ఈ గ్యాప్లో షూటింగ్ కంప్లీట్ చేసి నెమ్మదిగా ప్రమోషనల్ యాక్టివిటీలోకి వెళ్ళిపోవాలనేది ఆయన వ్యూహం కావచ్చు. అందుకని నెమ్మదిగా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెడుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ముందు వినిపించిన టైటిల్ వారణాసి. వారణాసి అనే టైటిల్ లేదు అనేది అర్థమైపోయింది. ఆల్రెడీ ఆ టైటిల్ వేరే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు సినిమా మొదలు పెట్టేశారు కూడా. కానీ ఆ టైటిల్ కూడా తప్పేం కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ప్రపంచ సంచారి అనేటువంటి టైటిల్ కంటే అది కూడా బాగానే ఉంది. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో మేము చెప్పగలుగుతున్నాం అని చెప్పుకోవడానికి అది బాగానే ఉంటుంది వారణాసి అనేది. కానీ ఇంకేదో టైటిల్ వాళ్ళు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. రేపు జరగబోయే ఈవెంట్లో కొంత క్లారిటీ వస్తుంది దానికి సంబంధించి. ప్రస్తుతానికైతే శృతి హాసన్ పాట బయటకు వచ్చి మనం వింటున్నటువంటి పాట అయితే బాగుంది, ఓవరాల్గా బాగుంది, ఎమోషనల్గా ఉంది. ఆ ఎమోషన్ని చాలా అంటే కీరవాణి గారికి ఆ మోతాదు ఏ లెవెల్లో వెళ్ళాలనేది తెలుసు ఆయనకి. ఆయన సాహిత్యం మీద సంగీతం మీద కూడా పట్టున్నటువంటి రేర్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన అనుభవము, ఆయన జ్ఞానము ఇవన్నీ కలగలిసి ఆ పాటలో వినిపించినాయి. అందుకని ఈ సినిమాకి డెఫినెట్గా ఈ పాట ఉపయోగపడే పాటే. మూడ్ క్రియేట్ చేస్తోంది, నెమ్మదిగా ప్రిపేర్ చేస్తోంది జనాలని. ఆ ప్రిపరేషన్ ప్రోగ్రాంలో వాళ్ళు విజయం సాధించారు పాటలకు సంబంధించి అని అనుకుంటున్నాను నేను, ఏది ఈ పాట విన్న తర్వాత. సో వెయిట్ చేద్దాం, ఇంకా చాలా అటు నుంచి అప్డేట్స్ చాలా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుందిగా సినిమా. నెక్స్ట్ ఇయర్ అంటే ఎండింగ్కి వెళ్తుందండి, ప్రారంభంలో ఉండకపోవచ్చు, లేదు ఆ తర్వాత సంవత్సరం సంక్రాంతికి వాళ్ళు ఆల్రెడీ అన్నట్టున్నారు ఆ మాట. మేబీ 26 అయితే ఉండకపోవచ్చు ఎండింగ్ కూడా. ఎండింగ్ ఉంటే పర్లేదు, కానీ మ్యాక్సిమం 27 ఏదో ఒక లీజర్ మూమెంట్నే తీసుకుంటారు. ఒక సీజనల్ రిలీజే ఉంటుంది. ఇది సీజనల్ రిలీజ్ అంటే హాలిడే మూడ్లో జనాలు ఉండటం అనేది. అది సమ్మర్ అయినా కావచ్చు, ఫెస్టివల్ సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ఏదైనా కావచ్చు. 27లో రిలీజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.